కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. ఎక్కడ చూడు నువ్వు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వాళ్ళకు రైతులకు న్యాయం చేస్తామని గవర్నమెంట్ వచ్చింది. అంతటా న్యాయమే, ప్రతి జాగలో ఎగ్గొట్టేదే రైతులను. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ఎగ్గొట్టేది. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాలో 1 కోటి ఎకరాల చిల్లర 22A తీసుకొచ్చింది. ఆ 22A అంటే అర్థమే కాదు. మరి 22A సీఎంకు తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలున్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు? వీళ్ళంతా నిద్రపోతుర్రా? ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్? ఇంతమందిని అల్ల కొల్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్నాను, రైతులను, ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A. మళ్ళా వాళ్ళే ఎంఆర్ఓ తానికెళ్ళి, ఆర్డీఓ తానికెళ్ళి, కలెక్టర్ తానికెళ్ళి, మంత్రి ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళా రౌండ్ గా చక్రం కొడితే గానీ అది బయటికి వస్తలేదు. నిన్న మాత్రం దయదలిచి కనుకరించిండే మన సీఎం, నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని. చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? నీ బాధ్యత కాదా? నువ్వు సీఎం కాదా మన రాష్ట్రానికి? అదంటే నిన్న బాధ్యత గల సీఎం లెక్క ఒక మాట ఇచ్చినావు, నేను ఇది కాపాడుతా అని. మరి ఇదేంటి బొమ్మరాజపేట ల్యాండ్ 1000 ఎకరాలది, ఇది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? చేతవాడి చేస్తుర్రా? చేతవాడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతవాడితో మారిపోతున్నాయా? ఎవరిని తెలుస్తలేదా? ఎట్లకెళ్ళి మారుతున్నాయి ఈ నంబర్లన్నీ? ఎవరి పేరు మీద చెప్తున్నాయి? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయింది. మరి చేతవాడి మాయం చేసిరా? ఎట్లా మాయం చేసిరు? ఈ భూమి ఎవరి పేరు మీద పోయింది? ఎవరికి ఎక్కుతున్నది? ఎందుకు ఎక్కుతున్నది? ఎందుకు చేస్తున్నారు? 50 ఈయనది పాస్బుక్ 1975లో ఉంది. 50,000 అయిపోయింది పాస్బుక్ వచ్చి, ప్రొసీడింగ్ వచ్చి. అప్పటి సంది వ్యవసాయం చేసుకుంటుండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఆ టైంలోనే పాస్బుక్ అయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు మారుతుంది? ఎవడో వచ్చిండని, సాదా బైనామని, కోర్టు కేసు వేసిండని, ఏదో జర్రాంతుందని, అమెరికాలో ఉన్నోడు ఇక్కడికి వచ్చిండని, 50 ఏళ్ల కింద పోయినోడు, 60 ఏళ్ల కింద పోయినోడు ఇప్పుడు వచ్చిండని వారికి మీరు హెల్ప్ చేస్తారు. ఈ చిన్న చిన్న రైతులు 6 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు వ్యవసాయం చేసుకొని బతుకుతురు. దీనికి పాస్బుక్ కు వాల్యూ లేదా? ఈ ధరణికి వాల్యూ లేదా? భూభారతికి వాల్యూ లేదా? ప్రొసీడింగ్ కు వాల్యూ లేదా? ఇవన్నీ ఇప్పుడు గోదావరిలో కలిపేసి చక్కగా ఎవరికి వస్తే వాని పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లయితుంది, ఏమైతుంది? ఇవన్నీ మీరు గవర్నమెంట్ ఉందా లేదా? కలెక్టర్ ఉందా, ఆర్డీఓ ఉందా? అన్ని ఎంఆర్ఓనే మార్చేస్తాడా? ఏదనుకుంటే అది అవుతుందా? ఇట్లనే మమ్మల్ని చంపక తింటారా? ఇదే నా ప్రభుత్వం, ఇదే నా సీఎం, ఇదే నా మంత్రులు, ఇదే నా లెక్క? ఎవరు లేరా? అంతా చూస్తుండగానే పగడి దొంగల లెక్క లూటి చేస్తారా? ఈ భూములనంతా మాయం చేసేస్తారా? భూములంతా పేరు మార్చేస్తారా? భూములంతా